దేవుడు మనల్ని మన కష్టాల నుండి కాపాడతాడా లేదా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కృష్ణుడికి కఠోరంగా తపస్సు చేసి, నా జీవితం మొత్తం మీరు నా దగ్గరే ఉండాలి అని ఒక వరం కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ తదాస్తు అని అంటాడు. అతను నడుస్తూ ఇంటికి వెళుతూ ఉండగా మట్టిలో అతని 2 కాళ్ళు అడుగులే కాకుండా ఇంకో 2 అడుగులు ఉంటాయి. అతను సంతోషంతో ఇంటికి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అగ్నిలో ఇల్లు కాలిపోయి అతని 2 పిల్లలు, భార్య చనిపోతారు. ఇక నా జీవితంలో ఏమీ లేదు అని తపస్సు చేసుకోవడానికి అడవికి వెళుతుండగా కిందికి చూసి బాధతో గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. కేవలం అతని 2 అడుగులు మాత్రమే ఉంటాయి. శ్రీకృష్ణుడి ఉండవు. చివరికి ఈ దేవుడు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అని బాధపడతాడు. అతని బాధ చూసి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి, బట నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ కష్టాలు నువ్వు ఒక్కడవే భరించలేవు. ఈ అడుగు జాడలు నీవి కాదు, నావి. నిన్ను నేను మోసుకుంటూ వెళ్తున్నాను అయ్యా. ఏ మనిషికైనా కష్టాలు వస్తే నేను వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళను ఓదారుస్తాను. ఇక వాళ్ళు భరించలేరు అని అనుకుంటే అప్పుడు వాళ్ళని నా భుజాల మీద వేసుకుని వాళ్ళ బాధలు భరిస్తా అని చెబుతాడు. దేవుడి మీద నమ్మకం ఉంటే మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.